ఏందక్క వారం నుంచి ఇంటికాడ కనబడతలేవు? సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టున్నాయి కదా నీకు. అవగారింటి పోయినావా అప్పాలి నీకు? అదేం లేదే, కొంచెం పని ఉండే అటు ఇటు తిరుగుడు అవుతుంది. ఓ మమ్మీ, రోజు బస్సులనే కనబడుతుంది ఆంటీ. అరే పొడా, రోజు బస్సులు ఎందుకు కనబడుతుంది రా ఆంటీ? ఎవరిని చూసేవాళ్ళనుకుంటాను? ఏదో ఒక్కరోజు 2 రోజులు ఊరికి పోకుండా కనబడచ్చు నీకు. చల్, ఎవరినో చూసి ఆంటీ అని ఎందుకు అనుకుంటానే? రోజు ఖాళీ పోతా అంటే చిన్న చిన్న డబ్బాలు తీసుకొని పోతాను ఆంటీ, కావాలంటే అడుగు. అరే దివాందకు కూడా చెప్తాడుదాం కదా నీకు. ఓ ఆంటీ, నేను చెప్తే నమ్ముతలే మా అవ్వ, నువ్వే చెప్పు. నిజమేనే వాడు చెప్పేది. ఏందక్క రోజు బస్సులో పోడు? షాపింగ్ గట్రా చేసినా 1 రోజు 2 రోజులు చెప్తారు. అట్లా కాదే పోరి, ఈ పార్సల్ ఉంటాయి కదా, ఇవాళ ఎత్తరే పోయేటి, కొందరికి ఆగమాగ ఉంటది. వాళ్ళ తీసుకుపోయి ఇచ్చేస్తా. 2 గంటల ప్రయాణం, 1000 రూపాయలు వస్తానే. నీ బుర్రే ఉపాయాల పుట్ట, బస్సు కూడా ఉచితమే కదా అక్క. వీడేంద్ర గీడున్నాడు, చిన్నగా తప్పించుకోవాలి. అరే రాజు, ఎడిపోతానోరా? హాయ్ అంకుల్, మీరేనా? ఎవరో అనుకున్నా. మాత్రం వీడు చూసి కూడా చూడలేదన్నట్టు నటిస్తాను అనుకుంటానా. ఊకోండి అంకుల్, సుత్త పలకరించబోయేటోన్నా. ఇప్పుడైనా జాబ్ వచ్చిందా? అట్నే గాలి తిరుగులు తిరుగుతానా? గాలికే తిరుగుతానా జాబ్ కోసం. ఇయ్యే అద్దనేది. చూస్తానా రోజుకో పూర్ణెక్కించుకొని బండి మీద తిరుగుతాను, మీ అయ్యో చెప్తా. సిటీలో పైసలు సరిపోతలేవు అని ర్యాపిడోలు కొడతానా, గై మీకు తెలివత్తి అండి అంకుల్. లచ్చలు లచ్చలు పెట్టి చదివిపించండి మీ అయ్యా, అదే దండగా. మళ్ళా పైసలు అడిగితే ఇత్తడా ఏంది? నీకు జాబ్ చేయరా అంటే శాత కాదు. జాబ్ ఎందుకు చేస్తున్నాను అంకుల్? నేను జాబ్ చేస్తున్నా. అవునా? అంతగానో ఏం పడుతున్నావురా? ఇప్పుడు ఈ సిటీ బస్సులో ఎక్కుతారు కదా, వాళ్ళతో మాట కలిపి సెకండ్ ఇస్తా. ఆ చేయిలో చిన్న ఇంజక్షన్ పెట్టుకుంటా, అది వాళ్ళకి గుచ్చుకుంటది. దానికి విరుగుడు కావాలంటే 10,000 అడుగుతా, వాళ్ళే కొడతారు. అబ్బా, కామెడీలు కూడా భలే చేస్తావురా నువ్వు. అది వాళ్ళకి గుచ్చుకోవడం, వాళ్ళకి తెలియకపోవడం. అట్లా కాదనుకోవాలి. ఇప్పుడు మీకు గుచ్చిన మీకేమన్నా నొప్పి అనిపించిందా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇక మీరు నమ్మపోతే, ఫస్ట్ మాట తడబడుతుంది, ఇంకో గంటకు మాట నత్తి, ఇంకో గంటకు కాలు చేతులు పడిపోతాయి, 4వ గంటకు మనిషే పోతాడు. ట్రై చేయండి. ఊకోరా నువ్వు. చూసారా అంకుల్, మాట దడబడుతుంది. సాయంత్రం దండబట్టుకుని వస్తా మరిగా. అరే నీకు దండం పెడతా, దాని విరుగుడు ఏందో చెప్పురా, ఆ పైసలు నేను కొడతా గాని. నాకే పైసలు వద్దు అంకుల్, విరుగుడు 1 గంట తర్వాత ఫోన్ చేసి చెప్తా, మీరు అప్పటి వరకు ఇలాగే టెన్షన్ పడుతూ ఉండండి. అరే నీకు దండం పెడతా చెప్పురా, అంతసేపు ఆగలేను. చేత్తదవా, నాతోటే కథలు పడతాడా? ఒక్క అబద్ధానికి అల్లాడిపోయి చెమటలు వచ్చేసినాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.